గా కనిపిస్తారు కాని లోపల ఎంతో బాధను దాచుకునే రాశి. ఎవరూ అర్థం చేసుకోలేని మనసు వీరిది. చాలామందికి సహాయం చేస్తారు కాని అవసరమైనప్పుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. కాని ఇప్పుడు కాలం మారబోతుంది. మే 21 తర్వాత మీ రాశిలో జరుగుతున్న గ్రహస్థితులు మీ అదృష్టాన్ని ఒక్కసారిగా తిప్పియ్యబోతున్నాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీ చుట్టూ ఉన్న అందరూ మీ వాళ్లు కాదు. మీ నవ్వును చూసి బాధపడేవాళ్లు, మీ ఎదుగుదలను చూసి అసూయపడేవాళ్లు మీ దగ్గరే ఉన్నారు. ఇప్పటివరకు మీరు ఎవరినో నమ్మి మీ బాధలను చెప్పి ఉండొచ్చు. కాని వారు మీ వెనక మాట్లాడారు. మే 21 నుండి ఆ వ్యక్తుల యొక్క అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. మీకొక సంఘటన జరుగుతుంది. అది చిన్నది అయినా మీ కళ్లను తెరిపిస్తుంది. ఇంతకాలం నేను వీళ్లను ఎలా నమ్మానా అని మీరు షాక్ అవుతారు. దైవం ఇప్పుడు మీకు నిజమైన వారిని, నకిలీ వారిని వేరు చేసి చూపిస్తుంది. ఇక రెండవ భారీ మార్పు, ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం. చాలా రోజులుగా డబ్బు కోసం మీరు పడ్డ కష్టం దేవుడికి కూడా కనిపించింది. ఎంత సంపాదించినా నిలవలేదు. ఎవరో ఒకరి కోసం ఖర్చయిపోయింది, లేదా అకస్మాత్తుగా సమస్యలు వచ్చాయి. కాని ఇప్పుడు మే 23 తర్వాత ధనయోగం బలపడుతోంది. మీరు ఊహించని చోటి నుండి డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, కొత్త అవకాశం రావచ్చు, ఉద్యోగంలో శుభవార్త రావచ్చు. ముఖ్యంగా మే 26 లేదా 27 తేదీల్లో ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపబోతోంది. అలాగే కుటుంబంలో కలహాలు తగ్గే సమయం కూడా ఇది. ఇటీవల మీ ఇంట్లో మాటమాటకు గొడవలు జరిగి ఉండొచ్చు. మీరు ఏం చేసినా అందరూ అపార్థం చేసుకున్నారు. మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాని ఇప్పుడు మీ ఇంట్లో ఒక శాంతి వాతావరణం ఏర్పడబోతోంది. మీ వల్ల ఏడ్చిన వ్యక్తి మీ విలువను తెలుసుకుంటాడు. ఒకరు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్నిస్తుంది. అలాగే దేవుడి ఆశీర్వాదం మీపై పడబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు చాలా బాధపడినప్పుడు కూడా దేవుణ్ణి వదలట్లేదు. రాత్రుళ్ళు ఒంటరిగా ఏడ్చి, దేవుడా నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని మీరడిగారు. ఆ ప్రార్థనలు వృధా కాలేదు. ఈ కాలంలో మహాదేవుడి కృప మీపై ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఒక దీపం వెలిగించండి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలటం మొదలవుతుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా పెద్ద మార్పు రాబోతుంది. మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. అతను కాని లేదా ఆమె కాని మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే సందేహం మీకు చాలా కాలంగా ఉంది. మే 24 తర్వాత ఆ వ్యక్తి నుండి ఒక సంకేతం రావచ్చు. అది ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా అకస్మాత్తుగా కలవటం కావచ్చు. కాని జాగ్రత్త, మీ భావోద్వేగాలను అందరికీ చెప్పకండి. ఈ కాలంలో మీ రహస్యాలను దాచుకోవటం చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయంలో కూడా ఒక హెచ్చరిక మీకు ఉంది. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, కాళ్ల నొప్పులు ఇవి ఎక్కువయ్యే అవకాశముంది. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 11 సార్లు ఓం నమఃశివాయ అని జపించండి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి వస్తారు. ఇప్పటివరకు మీతో మాట్లాడకుండా దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో వస్తారు. కాని వారిని మళ్లీ నమ్మాలా లేదా అనేది మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చాలా మోసపోయారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడండి. అలాగే వృశ్చిక రాశి మహిళలకు ప్రత్యేక సూచన. ఈ కాలంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇంట్లో కాని లేదా బయట కాని తీసుకునే ఒక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ మీద ఇప్పటివరకు విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు మౌనంగా చూస్తారు. ఒక శుభవార్త మీకు కన్నీళ్లు తప్పించే అవకాశం కూడా ఉంది. అవి ఆనంద బాష్పాలు. వృశ్చిక రాశి పురుషులకి కూడా ఒక ముఖ్యమైన సూచన. మీ కోపమే మీ పెద్ద శత్రువు. ఈ 11 రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎవరైనా రెచ్చగొట్టినా మీరు శాంతంగా ఉండాలి. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పెరుగుతోంది. చిన్న తప్పు కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేయవచ్చు. ఇక మే 29 తర్వాత అద్భుతమైన మార్పు మీ జీవితంలో ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. మే 29 తర్వాత మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది. ఇప్పటివరకు అసాధ్యం అనుకున్న పని అనుకోకుండా సాధ్యమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త వస్తుంది. దైవం మీకొక పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. ఈ కాలంలో మీరు చేయాల్సిన పరిహారం కూడా ఒకటి ఉంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపించండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి. బిల్వదళాలు సమర్పించండి. ఒక పేదవారికి ఆహారం పెట్టండి. ఇలా చేస్తే మీకున్న దోషాలన్నీ తగ్గుతాయి. వృశ్చిక రాశివారు, మీరు చాలా మంచివాళ్లు. కాని అందరినీ నమ్మటం మానేయండి. మీరు ఎవరికీ చెప్పని ఒక బాధను ఇంకా మోస్తున్నారు. ఆ బాధ త్వరలో ముగియబోతోంది.
కాని ఈ కాలంలో మీ ప్రణాళికలను, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోండి. దేవుడిపై నమ్మకాన్ని కోల్పోకండి. ఈ విషయం ఇక్కడితో ముగియలేదు. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం. మే 21 నుండి 31 వరకు జరిగే సంఘటనలు మీ జీవితాన్ని మార్చగలవు. ఈ వీడియో మీకు చేరిందంటే దైవం మీకొక హెచ్చరిక కూడా ఇస్తుంది, ఒక ఆశీర్వాదం కూడా ఇస్తుంది. కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మహాదేవుడి కృప మీ కుటుంబంపై ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా గంభీరమైనది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ 11 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బ్రతుకుతున్నారు. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే మొదలవుతుంది. మీ కష్టాలకు కారణమైన వ్యక్తి బయటపడబోతున్నారు. మీరు ఎవరినో హృదయపూర్వకంగా నమ్మారు. వారి కోసం మీ సమయం, మీ డబ్బు, మీ ప్రేమ అన్నీ ఇచ్చారు. కాని అదే వ్యక్తి మీకు బాధను ఇచ్చారు. వృశ్చిక రాశివారు బయటకు ఏమీ చెప్పరు. లోపల ఎంత విరిగిపోయినా నవ్వుతూ ఉంటారు. కాని మే 22 తర్వాత ఆ వ్యక్తి చేసిన తప్పు బయటపడుతుంది. మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీకు బాధ కలిగించినా అదే మీకు విముక్తిని కూడా ఇస్తుంది. ఎందుకంటే అబద్ధంతో ఉన్న బంధం కంటే నిజంతో వచ్చిన ఒంటరితనం చాలా మంచిది. అలాగే ఈ కాలంలో కొందరు వృశ్చిక రాశివారికి విచిత్రమైన అనుభవాలు కలగవచ్చు. అంటే ఇంట్లో దేవుడి సంకేతం కనిపించవచ్చు. అర్ధరాత్రి మెలకువ రావటం, శివుడి ఫోటో కాని లేదా దేవాలయం కాని కలలో కనిపించటం, ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించటం, అకస్మాత్తుగా మనసులో భయం తగ్గిపోవటం. ఈ సంకేతాలన్నీ కూడా సాధారణమైనవి కాదు. దైవం మీకొక మార్గాన్ని చూపిస్తుంది. మీ ఇంట్లో పూజాస్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించండి. అలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా శుభవార్త రాబోతుంది. చాలా మంది వృశ్చిక రాశివారు ఇటీవల ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా నిరాశే ఎదురైంది. మీ టాలెంట్ ఉన్నా కానీ అవకాశాలు రాలేదు. కాని ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి. మే 25 తర్వాత కొత్త ఉద్యోగ అవకాశం, ఇంటర్వ్యూ కాల్, విదేశీ అవకాశం, మంచి జీతం వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టం కూడా కలుగుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ కాలంలో మీ జీవితంలో ఒక స్త్రీ ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఆమె మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు. ఆమె మాట వల్ల మీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఆమెను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే గతంలో కొందరు మిమ్మల్ని తక్కువగా చేసి చూశారు. మీ పరిస్థితిని చూసి నవ్వారు. మీరు ఏమీ చెయ్యలేరని వారనుకున్నారు. కాని ఇప్పుడు కాలం మారుతోంది. మీ విజయాన్ని చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపోతారు. ఇంత మారాడా అని మాట్లాడుకుంటారు. మీ మౌనం, మీ ఓపిక ఇప్పుడు మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది. గుడికి వెళ్లాలని అనిపిస్తుంది. కొన్ని పాటలు కాని లేదా మంత్రాలు కాని విన్నప్పుడు కన్నీళ్లు రావచ్చు. ఇది బలహీనత కాదు. మీ ఆత్మలో మార్పు మొదలైంది. మహాదేవుడు మీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాడు. అలాగే 3 రోజుల్లో మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మే 24, మే 27, మే 30 ఈ 3 రోజుల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకండి. కోపంతో ఎవరితో మాట్లాడకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీరు చేసే చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీ కుటుంబంలో పెళ్లి విషయం కాని, కొత్త ఇల్లు కాని, వాహనం కాని, ఒక శుభవార్త కాని మీరు వింటారు. ఇలాంటి విషయాలు మాట్లాడే అవకాశముంది. ఇంట్లో చాలా రోజుల తర్వాత నవ్వులు వినిపిస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తే బాధపడతారు. ఇది కర్మ. మీరు ఎవరికీ అన్యాయం చేయలేదు. కాని మీకు చాలా మంది అన్యాయం చేశారు. ఇప్పుడు అదే కర్మ తిరిగి వారికి చేరుతుంది. మీరు చూస్తూ ఆశ్చర్యపోతారు. అందుకే ప్రతీకారం గురించి మీరు ఆలోచించకండి. కాలమే సమాధానం చెబుతుంది. అలాగే వృశ్చిక రాశి విద్యార్థులకు ప్రత్యేకమైన సూచన. చదువులో మీకు కాన్సంట్రేషన్ తగ్గి ఉండొచ్చు. మనసు ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు. ఫోన్ వల్ల కాని లేదా టెన్షన్ వల్ల కాని ఫోకస్ తగ్గింది. కాని మే చివరి వారం నుండి పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు మళ్లీ మీ లక్ష్యంపై దృష్టి పెడతారు. ఒక టీచర్ కాని లేదా పెద్దవారి మాట కాని మీ జీవితాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలో కొందరికి పాము కలలో కనిపించవచ్చు. కాని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆధ్యాత్మికంగా ఇది ఒక సంకేతం. మీ జీవితంలో దాచిన శక్తి మేల్కొంటోంది. ప్రత్యేకంగా నాగదేవతకు ప్రార్థన చేస్తే చాలా మంచిది. మే 21 నుండి 31 వరకు మీకు ఎరుపు రంగు, గోధుమ రంగు శుభాన్ని తీసుకుని వస్తాయి.
ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులను ఉపయోగించండి. అలాగే ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు దగ్గర పడుతోంది. కానీ ఆ అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది. దాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆ చిన్న అవకాశమే భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకుని వెళ్తుంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు కూడా ఉన్నాయి. మీలో ఎవరికీ చెప్పని ఒక కోరిక ఉంది. దానికోసం మీరు ఎన్నో రాత్రులు దేవుణ్ణి ప్రార్థించారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరే దశకు చేరుకుంది. కాని దేవుడు మీ ఓపికను పరీక్షిస్తున్నాడు. కొంచెం సమయం ఇంకా సహనం పాటించండి. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితం సాధారణమైంది కాదు. మీరు పడిన కష్టం, మీరు మోసిన బాధ, మీరు దాచుకున్న కన్నీళ్లు దేవుడు అన్నీ చూశాడు. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం వచ్చింది. మీ ఇంట్లో త్వరలో శుభవార్త కాని, ధనలాభం కాని, మానసిక ప్రశాంతత కాని, గౌరవం కాని ఇవి ఒక్కొక్కటిగా రావటం మొదలవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశివారు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మహాదేవుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా నిండుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఈ వీడియోని ఇంకా చూస్తున్నారంటే దేవుడు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే మే 21 నుండి 31 వరకు మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. ఇప్పటి వరకు మీరు అనుకుంది ఒక్కటే, ఎందుకు నా జీవితంలోనే ఇన్ని పరీక్షలు అని. కాని ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఆ పరీక్షలన్నీ మిమ్మల్ని బలంగా తయారు చేయటానికి వచ్చాయని. రాత్రి సమయంలో ఒక శుభసూచన ఈ సమయంలో మీకు కనిపించవచ్చు. ఈ కాలంలో కొందరు వృశ్చిక రాశి వారికి రాత్రి సమయంలో ప్రత్యేకమైన అనుభూతులు కలుగుతాయి. అకస్మాత్తుగా గుండెల్లో ప్రశాంతత కలగటం, చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోవటం, కలలో దేవాలయం కనిపించటం, ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావటం ఇవి మీ ఆత్మలో జరుగుతున్న మార్పులకు సంకేతాలు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురు చూస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, కోర్టు లేదా కుటుంబ సమస్య కావచ్చు. ఇప్పటి వరకు అన్నీ ఆగిపోయినట్లే అనిపించింది. కాని మే చివరి వారం నుండి ఆ పని ఒక్కసారిగా ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది, ఇంతకాలం ఆగిపోయిన పని ఇలా ఒక్కసారిగా ఎలా పూర్తవుతుంది అని. ఇది కాలగమన ప్రభావం. అలాగే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న ఒక నెగిటివ్ వ్యక్తి మీకు దూరమవుతారు. వృశ్చిక రాశి జాతకులారా, మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నారు. వారు బయటకు మంచివారిలా నటించినా లోపల మీపై అసూయతో ఉన్నారు. మీరు ఎదగకూడదని కోరుకుంటున్నారు. కాని ఇప్పుడు వారి ప్రభావం తగ్గబోతోంది. వారు మీ జీవితానికి దూరమవుతారు. దీంతో మీ ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. అలాగే ఈ కాలంలో పాత స్నేహితులు మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మీకు గుర్తుకు రావచ్చు. అతను కాని లేదా ఆమె కాని పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. అకస్మాత్తుగా వారి నుండి వార్త రావచ్చు. మీరు ఊహించని సమయంలో వారి పేరు వినిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక భావోద్వేగ క్షణమవుతుంది. అలాగే ధైర్యంగా తీసుకున్న ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీరు చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. కాని భయం మిమ్మల్ని అడ్డుకుంటుంది. ఇప్పుడు దేవుడు మీకు చెబుతున్నాడు, భయపడొద్దు అని. మే 28 తర్వాత మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకొక పెద్ద లాభాన్ని తీసుకుని వస్తుంది. అలాగే దైవానుగ్రహాన్ని పొందుకోవటానికి మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఈ 11 రోజుల్లో అంటే మే 21 నుండి 31 మధ్యలో ఒక పేదవారికి భోజనం పెట్టండి, పక్షులకు నీళ్లు పెట్టండి, కుక్కకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి. మీ కర్మ శుభంగా మారుతుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు చాలాసార్లు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చిన్న సమస్యే అని వదిలేస్తున్నారు. కాని ఈ కాలంలో ఒత్తిడి, అలసట, నిద్రలేమి ఇవి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారబోతోంది అని అనుమానం మీకు కలగవచ్చు. ఎందుకంటే మీరు కష్టాల్లో కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇంకొకరిని నవ్వించారు. దేవుడు అలాంటి మనసును ఎప్పటికీ ఖాళీగా వదిలిపెట్టాడు. ఇప్పుడు అదే మంచితనం మీకు ఫలితాన్నివ్వబోతుంది. అలాగే మీ పేరు గురించి మాట్లాడే సమయం కూడా వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. మీరు సాధించిన ఒక విషయం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అది మీ జీవితంలో గౌరవాన్ని పెంచుతుంది. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో ఎవరో ఒకరి గురించి మీరు టెన్షన్ పడుతున్నారు. వారి ఆరోగ్యం గురించి కానీ లేదా వారి పరిస్థితి కానీ
మీకు బాధను కలిగిస్తుంది. కాని ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మీ ఇంట్లో మళ్లీ సంతోషం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మే 30 లేదా 31 తేదీల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, డబ్బుకు సంబంధించింది కావచ్చు, ప్రేమ లేదా కుటుంబ విషయానికి సంబంధించింది కూడా కావచ్చు. ఆ వార్త విన్న తర్వాత మీ మనసులో కొత్త ఆశ మొదలవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు అనే విషయాన్ని ప్రతి వృశ్చిక రాశి వ్యక్తి గుర్తుంచుకోవాలి. ఈ మాటను మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు పడ్డ బాధ వృధా కాలేదు. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. మీరు ఏడ్చిన రోజులకు ప్రతిఫలం కూడా వస్తుంది. దేవుడు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఎవరికీ అప్పు ఇవ్వకండి. మీ రహస్యాలను బయటపెట్టకండి. తొందరపడి కోపపడకండి. పాత విషయాలను మళ్లీ గుర్తు చేసుకుని బాధపడకండి. ఎందుకంటే మీ మానసిక శక్తి ఇప్పుడు చాలా ముఖ్యం. అలాగే ఈ సమయంలో మీకు 3, 9, 11 ఈ అంకెలు శుభాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి ముఖ్యమైన పనులకు వెళ్లే సమయంలో ఈ అంకెలు మీ అదృష్ట అంకెలు అనే విషయాన్ని మర్చిపోకండి. వృశ్చిక రాశివారు, మీరు చాలా బలమైన వ్యక్తులు. కాని లోపల చాలా సున్నితమైన మనస్సు మీకుంటుంది. మీరు చూపించని కన్నీళ్లు, మీరు చెప్పని బాధలు, మీరు దాచుకున్న గాయాలు దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతోంది. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీ మనసులో ప్రశాంతత వస్తుంది. అత్యంత ముఖ్యంగా మిమ్మల్ని వదిలిపోయిన వాళ్లు కూడా మీ విలువ తెలుసుకునే రోజు వస్తుంది. వృశ్చిక రాశివారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ మనసును తాకుతుంది. ఎందుకంటే మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో యుద్ధాలు చేస్తున్నారు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. కాని ఇప్పుడు మీ జీవితంలో ఆ నిశ్శబ్దం ముగిసే సమయం వచ్చింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పటివరకు అసాధ్యంగా మీకనిపించింది. కాని మే 31 లోపు ఆ విషయంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు దేవుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా నా జీవితంలోనే జరుగుతుందా అని మీకనిపిస్తుంది. అంతటి మార్పు మీ జీవితంలోకి రాబోతుంది. వృశ్చిక రాశివారు, మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా అలసిపోయారు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. ఎవరో మీకు దూరమై ఉండవచ్చు. ఎవరో మీ మంచితనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలు మీ మనసులో ఇంకా గాయాల్లాగా ఉన్నాయి. కాని ఇప్పుడు దేవుడు మీకు చెబుతున్నాడు, చాలు, ఇక నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని. ఈ కాలంలో మీ ఇంట్లో ధన ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. చిన్న చిన్న మార్గాల్లో అయినా సరే డబ్బు రావటం మొదలవుతుంది. ఇప్పటివరకు వచ్చిన డబ్బు నిలవలేదు. ఖర్చులు పెరిగాయి. అప్పులు బాధించాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు ఖర్చు పెట్టినా మళ్లీ డబ్బు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీపై కన్నేసిన వారి అసూయ పెరుగుతుంది. మీ అదృష్టం మారుతున్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి అసూయపడతారు. మీరు ఎదగటం వారికి అస్సలు నచ్చదు. అందుకే ఈ కాలంలో మీ విజయాలను అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లను బయటపెట్టకండి. సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పెట్టకండి. నిశ్శబ్దంగా ఎదగండి. ఈ కాలంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి వల్ల మీ ఆలోచనలు మారుతాయి. మీకు ధైర్యం పెరుగుతుంది. జీవితంపై మళ్లీ నమ్మకం కలుగుతుంది. ఇది సాధారణ పరిచయం కాదు, దైవం పంపిన వ్యక్తిలా అనిపించవచ్చు. మీ కర్మ ఇప్పుడు ఫలితాన్నిస్తుంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాన్నివ్వబోతున్నాయి. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండొచ్చు. ఆ సహాయం ఇప్పుడు మరొక రూపంలో తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అందుకే మీ మంచితనాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. వృశ్చిక రాశివారు, మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టు, మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ఇవన్నీ కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. ఇకపై మీరు గెలుస్తారు. మీరు ఎదుగుతారు. మీరు గౌరవాన్ని పొందుకుంటారు. మీరు ప్రశాంతంగా జీవిస్తారు. ఇది కేవలం జాతకం కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. మహాదేవుడు ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ.